జాతీయ ఉపాధి హామీ కూలీలు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధి హామీ మండల అధికారి ఆనంద్ అవగాహన కల్పించారు. కొత్తపేట మండలం అవడి గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఉపాధి హామీ కూలీలకు ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే పనిచేయాలని సూచించారు. తలపై టవల్ కట్టుకోవాలని, ఎక్కువ మోతాదులో మంచినీరు తాగాలన్నారు. అలాగే డీహైడ్రేషన్ బారిన పడకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం నీటిలో కలుపుకొని ఓఆర్ఎస్ వాడాలని సూచనలు చేశారు. అనంతరం ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ముఖ్యంగా ఈరోజు ఉపాధి పథకంలో పనుల తనిఖీలో భాగంగా అవడి గ్రామం చేరడం జరిగింది. ఈ గ్రామంలో జరుగుతున్న పనులు చూసి అక్కడ ఎలా ఉన్నది పరిస్థితులను కూడా గమనించడం జరిగింది. కొలతల ప్రకారం పనిచేస్తున్నారా లేదా, అదేవిధంగా ఉపాధి హామీ పథకం శ్రామికులు వాళ్ళ యొక్క కనీస సౌకర్యాలు పని ప్రదేశాలు కల్పిస్తున్నారా లేదా, ఎండ నుంచి తప్పించుకోవడం. ఎందుకంటే దాదాపు ఎండ అన్నది చాలా తీవ్రంగా ఉంది. అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క శ్రామికుడికి కూడా ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా ప్రతి ప్రదేశంలో కూడా మంచినీళ్ళు కానీ, అదేవిధంగా టెంట్లు కానీ, మరి యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. ఎవరికి ఉపాధి హామీ పథకం ద్వారా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాం. అదేవిధంగా ఈ పని ప్రదేశంలో జరిగినప్పుడు ఎవరైనా వృద్ధులు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పని ప్రదేశంలో ఎవరికి కూడా ఎటువంటి అవాంఛనీయ పనులు జరగకుండా చూడడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో దాదాపు 7,000 మంది వరకు ఉపాధి శ్రామికులు పనిచేయడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా రైతులకు పనికొచ్చే విధంగా ఈ కాలువలు తవ్వడం ద్వారా ఎంతో మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా రైతులు, అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకంలో రైతులకు కూడా జామ, నిమ్మ, బత్తాయి అలాంటివి కూడా అంతర పంటలుగా ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా రైతులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క దాదాపు ఈ నెలంతా కూడా పనిచేయడం జరిగింది. ఉపాధి హామీ పథకంలో ఇంకొక 15 రోజుల వరకు పనిచేయడానికి అవకాశం ఉంది. కనుక ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా కనీస బాధ్యతగా ఎటువంటి ఎండ బారిన అందరూ పనిచేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.